కీరవాణి గారు, ఏఎం రత్నం గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ పక్కన పెడితే, మా టీంని పక్కన పెడితే, బయట నుంచి ఒక కాంప్లిమెంట్ వచ్చింది. అది నేను అసలు ఆయన పాట పంపలేదు. ఆయన ఎప్పుడు విన్నారో ఎక్కడ విన్నారో విన్నారు. నేను నైట్ సడన్ గా చూస్తే వాట్సాప్ లో ఒక మెసేజ్ ఉంది. ఆయన ఇంకొక ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు. ఆయన రాంబాబు పాట చాలా బాగుంది, లైన్లు చాలా బాగున్నాయి. అసలు మనం శబ్ద విస్ఫోటనం అంటాం చూడు, అది నువ్వు పదాలతోనే సృష్టించేవు నువ్వు. చాలా చాలా బాగుంది. నీకు ఇది నీ కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది. చాలా పెద్ద స్టెప్ ఇది నీకు. నీకు నా ఆశీర్వాదాలు, అభినందనలు రెండూ ఉన్నాయి నీకు. గో హెడ్ అని పెట్టారు. నాకు ఆ వాయిస్ మెసేజ్ వెంటనే నాకు కళ్ళు చెమర్చాయి. ఎందుకంటే ఆఫ్టర్నూనే ఒక ఆస్కార్ విన్నరు రాంబాబు గారు బాగా రాశారని చెప్పారు. తర్వాత నేను పంపించకుండానే ఇంకొక ఆస్కార్ విన్నర్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. నిన్న రోజుని నేను అసలు మర్చిపోలేను, అంత హ్యాపీ అన్నమాట.